అమ్మా వెళ్ళాం పదా. అమ్మ ఫోన్ వరి డ్యామ్ గేట్లు ఎత్తేసి అని మేము బాధపడుతుంటే ఈ ఫోన్ ఏంట్రా? అమ్మో రే రారా రే రే తలుపు తీయండిరా. అమ్మో 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 రారా. అమ్మా అమ్మో అయ్యా అమ్మా అమ్మా అయ్యో ఆ, ఆ, అబ్బా ఒరే ఇంకి వీళ్ళు ఫోన్ చేసి చంపేస్తున్నారా. అమ్మా అమ్మా ఒరే లేరా ఏదో రకంగా ఓపిక చేసుకుని వెళ్దాం రారా నా వల్ల బాబు. కాదు. అమ్మా రారా మెల్లిగా అమ్మా రారా. అమ్మా అమ్మా అయ్యా అమ్మా అమ్మా అబ్బా అమ్మా 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 అయ్యో అమ్మా రేంకి ఈ వడ్డీ శకుంతల మనుషులేమో ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపుతున్నారా. అమ్మా అమ్మా మోయ్య వెళ్ళాం రా. పద నా వల్ల కావట్లేదురా, నా వల్ల ఓపిక కాదు. లేదురా ఎంకి. ఆ, అమ్మా కొంచెం మంగులు మామా, అవునరా కొంచెం మంగులు ఏమని ఎలా ఉన్నారు? అమ్మా ఏమైందో ఏంటో బాబు, మా కడుపులో పెద్ద తుఫానే రేగింది. ఆ తుఫాను తీరం దాటేటట్టు లేదురా. అవతలేమో వడ్డీ శకుంతల మనుషులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు మేము వెళ్ళకపోతే ఆ వడ్డీ శకుంతల అసలే రాక్షసి మమ్మల్ని చంపేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. సరే మీకు ఒక ఐడియా ఇవ్వనా? ఏంటి బాబు అది? మీరు ఈ పరిస్థితుల్లో వడ్డీ శకుంతల దగ్గరికి వంట మనుషుల్లాగా వెళ్ళలేరు కాబట్టి మీ ప్లేస్లో ఇంకెవరినైనా వంట మనుషుల్ని పంపించవచ్చు కదా. అవును పంపించవచ్చు, కానీ మాది ఈ ఊరే కాదు కదా. ఎప్పటికెప్పుడు ఏ వంట వాళ్ళని సెట్ చేస్తాము? మాకు తెలిసిన ఒక ఫేమస్ వంటవాడు ఒకరు ఉన్నారు. ఆమె మీ అంత గొప్పగా చేయకపోయినా బాగానే చేస్తుంది. మీ స్థానంలో ఆవిడని పంపిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఆవిడ ఎక్కడుందరా? ఒక నిమిషం. అబ్బా త్వరగా బాబు. అమ్మా రామ్మా రా. అమ్మా కొంచెం అంకుల్ ఈవిడ వంటావిడ. సరే ఇప్పుడే వడ్డీ శకుంతల మనిషికి ఫోన్ చేసి చెప్తాను. హలో, ఎక్కడున్నారు? ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇక్కడ మా అక్క మీ మీద కోపంగా ఉంది. మేము రాలేకపోతున్నాం. ఏయ్, వంట పనికి వస్తానని మాటిచ్చి ఇప్పుడు రాను అంటే వడ్డీ శకుంతలక్కకి ఈ విషయం తెలిసిందంటే మీ తాట తీసేస్తుంది. ఇక్కడేమో మా ఊరు డ్యామ్ గేట్లు తెగిపోయాయి, రావడానికి ఏ దారి లేదు. మా స్థానంలో ఇంకో వంట మనిషిని పంపిస్తున్నాం. ఆమె అయితే మీ దగ్గరికి 5 నిమిషాల్లో వస్తుంది. సరే, ఎవరో ఒకళ్ళని త్వరగా పంపించో, లేకపోతే ఆ అక్క మిమ్మల్ని తిడుతుంది. అలాగే సరే అమ్మా, మా ప్లేస్లో వెళ్ళి వంట చెయ్యి. చాలా థ్యాంక్స్ అండి. మా పేరు చెడిపోకుండా వంటలు చేయమ్మా. మీకు పేరు తెచ్చే వంట మనిషి అండి. త్వరగా వెళ్ళండి, ఆ శకుంతల చాలా కోపంగా ఉందంట. సరే సరే మేము వస్తామండి, మీరు జాగ్రత్తగా ఊరు వెళ్ళిపోండి. అలాగే బాబు వెళ్తాం. అమ్మా రే వెంకీ లేగరా, వెళ్దాం పదరా. ఇప్పుడు బస్సు ఉంది పదరా. అమ్మా అక్క ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హర్ష, ఎక్కడున్నావు? ఆఫీస్కి వస్తున్నాను సార్. సరే, ఆన్ ది వేలో ఉన్నావా? అవును సార్, చిన్న పనుండి నాకు కొంచెం లేట్ అయింది. సరే, తొందరగా రా. వచ్చేటప్పుడు ఆ శకుంతల ఫైల్ని తీసుకొచ్చేసి ఫైనల్ చేసేద్దాం. సారా శకుంతలకి క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయారా?
సార్ అది కాదు సార్, ఒక్కసారి నేను చెప్పేది. హర్ష, నాకేం చెప్పకు, నేనేం విన్ను. ఆ శకుంతల ఫైల్ తీసుకొస్తే ఫైనల్ చేసేద్దాం. నువ్వు త్వరగా ఆఫీస్కి వచ్చాయి. సరే సార్, వచ్చేస్తున్నాను. అక్క, ఇప్పుడే మా బాస్ ఫోన్ చేశాడు. ఏమన్నారు హర్ష? ఏం లేదక్క, ఆయన ఈ ఫుడ్ కాంట్రాక్ట్ ఆ శకుంతలకే ఇవ్వాలని డిసైడ్ అయిపోయినట్టున్నారు. మావయ్య, మాకు క్యాంటీన్ కాంట్రాక్ట్ రాదా మావయ్య? రాదురా క్రిష్. సరే, మనకి రాకపోతే ఏమైంది? కానీ ఎంప్లాయీస్ అందరూ నాణ్యమైన ఫుడ్, రుచికరమైన ఫుడ్ తినేలాగా మనం చెయ్యొచ్చు. అలా ఎలా చేస్తాం అక్క? శకుంతలకే ఇవ్వాలని ఆయన డిసైడ్ అయిపోయిన తర్వాత మనమేం చేస్తాం? హర్ష, మనం ఎలా అయినా సరే ఫుడ్ శకుంతలకి ఇవ్వకుండా చేస్తే చాలు. మనకి రాకపోయినా పర్వాలేదు, ఎలా అయినా సరే ఆ శకుంతలకి రాకుండా మనం అడ్డుకోవాలి. అలా ఎలా చేస్తాం అక్క? మనకిప్పుడు ఓ అవకాశం ఉంది. మనమైతే శకుంతలకి ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ రాకుండా నిలువరిస్తే మీ ఎంప్లాయీస్ అందరికీ మంచి భోజనం దొరుకుతుంది. అర్థమైందక్క. మనకి కాంట్రాక్ట్ రాకపోయినా ఆ శకుంతలకి మా బాస్ ఇచ్చే కాంట్రాక్ట్ని చెడగొట్టాలి, అంతే కదా? అవును. కనకం, ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను. మన బంధం గురించి నలుగురికి చెప్పాల్సిన అవసరం వచ్చింది. అది కాదు విహారీ గారు, ఇప్పుడు మన గురించి ఇంట్లో తెలిసిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయేమో. ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను ఫేస్ చేస్తాను. కానీ రేపు నీ గురించి, మన బంధం గురించి, మనిద్దరం భార్యాభర్తలం అని మా ఇంట్లో వాళ్ళకే కాదు, ఈ ప్రపంచానికి కూడా చెప్తాను. నాకెందుకో భయంగా ఉంది. భయపడకు కనకం, నువ్వు ధైర్యంగా ఉండు. మనిద్దరం కలిసి సమస్యను ఎదుర్కోవాలి. నిజం తెలిసిన తర్వాత ఎవరు ఎలా రియాక్ట్ అయినా సరే నేను ఈ చేతిని వదలను. ఈ రాత్రితో మన సమస్యలు తీరిపోతాయి కనకం. ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టాలకి, నువ్వు ఎదుర్కొన్న సమస్యలకి ఈ రాత్రితో ఫుల్ స్టాప్ పడబోతుంది.